హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో సాకేత్ సమత్ ఇద్దరికి బ్రేసెస్ వేయిస్తున్నాము అన్న విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను కదండి. సో ఇద్దరికి పళ్ళకి అది బ్రేసెస్ వేయిద్దాము అని అనుకున్నాం అనమాట. సో డాక్టర్ని విజిట్ చేసి అంతా మాట్లాడిన తర్వాత వాళ్ళు వీళ్ళకంటూ ఒక ప్లాన్ చెప్పారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి టైప్స్ ఆఫ్ బ్రేసెస్ ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా చెప్పారనమాట. అఫ్ కోర్స్ అవన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ముందే చెప్తారు కాబట్టి వీళ్ళ ఒపీనియన్ ఏంటి, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడడానికి మనం ఉంటుంది. సో అలాగే పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు డాక్టర్ మొత్తం ప్లాన్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఏవేవైతే బ్రేసెస్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటి ప్రైజెస్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా షేర్ చేశారు. ఏవి ఎలా కనిపిస్తాయి ఏంటి అనేది అదంతా నిన్నటి వీడియోలో షేర్ చేశాను మీకు ఆల్రెడీ, ఏ బ్రేసెస్ ఉన్నాయి ఏంటి అని. సో అవే ఆప్షన్స్ సాకేత్ సమత్ ఇద్దరికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక విధంగా రియాక్ట్ అయ్యారనమాట. విచ్ అది చూసి వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారా అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ డాక్టర్ డిస్కషన్ వీటన్నిటిలోనూ 2 పాయింట్స్ నేను అబ్జర్వ్ చేశాను విచ్ మేడ్ మీ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపించింది. నా పిల్లల్ని నేను అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం మంచిగా ఆపర్చునిటీ ఏమో అనిపించింది. ఎందుకంటే పిల్లలు మన ముందు ఎలా బిహేవ్ చేస్తారు, మనతో ఎలా మాట్లాడతారు ఇదంతా మనకు తెలుసు. బట్ బయటికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఏదైనా ఇట్లాంటి సర్టన్ విషయాలు ఏమన్నా కొత్తగా తెలుసుకున్నప్పుడు, కొత్తగా విన్నప్పుడు వాటికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ మనం చూడడానికి ఉంటుంది కదా. సో అలాగే డాక్టర్ ఇట్లాగా బ్రేసెస్ గురించి అదంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వేసుకుంటారా అది ఇదని అడిగినప్పుడు ఇద్దరు అన్నారు ఓకే, ఇద్దరు కూడా సరే మేము బ్రేసెస్ వేసుకుంటాము అని చెప్పారన్నమాట. సో ఓకే అనుకున్నాము. అండ్ ఇలా బ్రేసెస్ వేసుకొని ఒక 2 years ఉండాలి అని చెప్పారు. సో 2 years అలాగా ఉండి కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళకి అది కొంచెం డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది. నార్మల్గా ఉండడానికి మన బ్రేసెస్ వేసుకొని ఉండడానికి ఆబ్వియస్లీ డిస్కంఫర్ట్ ఉంటుంది కదా, కొద్దిగా అలవాటు అవడానికి కూడా టైం పడుతుంది కదా. సో అది కూడా డాక్టర్ వాళ్ళతోనే డిస్కస్ చేశారనమాట. అయితే ఇద్దరు కూడా నో ప్రాబ్లం, మేము వేసుకుంటాము, నాట్ అ ప్రాబ్లం, కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నా మేము అది టాలరేట్ చేయగలము, మేము అడ్జస్ట్ అవుతాము అని చెప్పారనమాట. సో ఐ ఫెల్ట్ ఓకే పర్వాలేదు అని అనుకున్నాను. అండ్ నెక్స్ట్ డాక్టర్ అన్నారు ఇట్లాగా కనిపిస్తాయి మరి పళ్ళకి అని అన్నారన్నమాట. అంటే బ్రేసెస్లో రకాలు చెప్పినప్పుడు ట్రాన్స్పరెంట్ బ్రేసెస్ అంటే ఇన్విజిలైన్ అంటాను చూడండి, ఆ ఇన్విజిబుల్ బ్రేసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆప్షన్ ఉన్నాయి, అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే అవి ఆల్మోస్ట్ ఒక 2.2 అంటే 1.8 నుంచి 2.2 వరకు అవ్వచ్చు అన్నట్టుగా చెప్పారన్నమాట ఒక్కొక్కరికి. సో నేనేం మాట్లాడలేదు, వీళ్ళిద్దరి వైపు చూశాను. అసలు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇంత ప్రైస్ అంటే వీళ్ళు ఓకే అని అనుకుంటారా లేదా ఇట్లా అని చూద్దాము అని అనుకున్నాం అనమాట. ఇద్దరు కూడా నోను ఎందుకు అంత ప్రైస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు నార్మల్ బ్రేసెస్కి దీనికి ఆల్మోస్ట్ 2.5 times ఎక్కువ ఉంది కదా. సో ఇన్విజిలైన్ ఏమొద్దు, విల్ గో ఫర్ ద నార్మల్ వన్, కనిపించినా పర్వాలేదు అన్నట్టుగా చెప్పారనమాట. అంటే వాళ్ళు డబ్బుల విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు అన్నది మనకి అర్థం అవ్వాలి కదా. అంటే పిల్లలు కూడా ఎదుగుతున్నారు, మనీ పట్ల వాళ్ళకి ఏమన్నా అవగాహన ఉందా, మమ్మీ డాడీ ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు ఏం ఎర్న్ చేసుకునే స్టేజ్లో లేరు. సో ఇట్లాగా ఆఫ్కోర్స్ మమ్మీ డాడీ డబ్బులు అనగానే ఇట్లా ఆలోచించకూడదు కదా. సో అలా ఏమన్నా ఆలోచిస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు అంత ఉడాయించేలాగా అంత రేంజ్లో ఆలోచించరు, కానీ అట్లీస్ట్ ఇలాగా ఒక ఆప్షన్ ఉంది, ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ పెడితే మనం ఇంకా కనపడకుండా అలాగా పెట్టుకోవచ్చు అన్నప్పుడు వాళ్ళు అదేమన్నా ఆప్ట్ చేసుకుంటారా అని అనుకున్నాం అనమాట. బట్ వాళ్ళిద్దరూ కూడా అవసరం లేదు, ఎందుకు అది అంత 2.5 times ఎక్కువ ఉంది, అది అవసరం లేదు, ఇద్దరికి కలిపి చాలా ఎక్కువ అయిపోద్దినని వాళ్ళు అవన్నీ మాట్లాడినప్పుడు అంటే మనీ పట్ల వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఓకే, ఎంతవరకు ఖర్చు పెట్టచ్చు, ఎంతవరకు పెట్టద్దు, మనకు వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం వాటిని ఆప్ట్ చేసుకోవచ్చా. అఫ్ కోర్స్ వేరే ఆప్షన్స్ ఆప్ట్ చేసుకున్నప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిన పనులు కూడా ఉంటాయి, అంటే అడ్జస్ట్ అయ్యే విషయాలు చాలా ఉంటాయి. సో ఆ అడ్జస్ట్మెంట్కి వాళ్ళు రెడీయా కాదా, ఉన్నాయి కదా ఏదో ఒక మమ్మీ డాడీ చేసి ఎట్లయినా కట్టేస్తారు అన్న విషయం ఏమన్నా ఆలోచిస్తున్నారా, ఇవన్నీ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అర్థమైనాయి అనమాట. పర్వాలేదు వీళ్ళు కొంచెం బాగానే ఆలోచిస్తున్నారు మనీ గురించి అన్నట్లుగా అనిపించింది. మనకేం తక్కువ, మనము ఎంతైనా పెట్టి మనం ఎట్లయినా చేయించేద్దాం, మమ్మీ డాడీ ఎట్లయినా తీసుకొస్తారని ఆలోచించే పిల్లలు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను నా పిల్లల్ని చూసుకొని అయితే నేను వాళ్ళు అలా మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఓకే అని అనిపించింది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ చెప్పారు మరి ఇన్విజిబుల్ అంటే కనిపించదు, కానీ ఈ బ్రేసెస్ మెటల్ బ్రేసెస్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా ఇలా కనిపిస్తూ ఉంటాయి వెన్ ఎవర్ యూ ఓపెన్ యువర్ మౌత్ కానీ ఇట్లాగా. అంటే డిస్కంఫర్ట్ ఒకటి,
అవి పెట్టినప్పుడు ఇవంతా డిస్కంఫర్ట్ ఉంటుంది. కొన్ని లాంగ్ పీరియడ్ ఒక 2 years పాటు వాటిని అలానే ఉంచుకోవాల్సి ఉంటుంది, రెగ్యులర్గా డాక్టర్ దగ్గర రావాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక సైడ్ అయితే కాలేజ్కి వెళ్ళబోతున్నారు, అది కూడా కొత్త కాలేజ్కి, ఇదే ఫస్ట్ టైం కదా వెళ్ళడం. సో కొత్త కాలేజ్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ దేర్ బెస్ట్. మరి అలాంటప్పుడు మేము కరెక్ట్గా కాలేజ్ స్టార్టింగ్ ఇప్పుడు వేయిస్తున్నాం కదా, సో మరి అలాంటప్పుడు వాళ్ళు ఆ లుక్ని యాక్సెప్ట్ చేస్తారా, అంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి ఇట్లాంటివన్నీ ఏమన్నా ఆలోచిస్తారా అని అనుకున్నాం అనమాట. బట్ టు అవర్ సర్ప్రైజ్ అసలు వాళ్ళు అది కన్సిడర్ కూడా చేయలేదన్నమాట. ఏం ప్రాబ్లం లేదు, విల్ హ్యావ్ మెటల్ బ్రేసెస్, లైక్ వేసుకుంటాము, కనిపించిన ప్రాబ్లం లేదు, కొంచెం డిస్కంఫర్ట్ తక్కువ ఉండే అయితే బెటర్, 2 years కనిపిస్తే అన్నా నాట్ ఎ ప్రాబ్లం అనేది చెప్పారన్నమాట. నేను అప్పటికే అన్నా కొత్త కాలేజ్ కదా, మరి మీకు ఏమన్నా అట్లా ఏమన్నా ఆలోచన ఉందా అని అంటే నాట్ ఎ ప్రాబ్లం. అంటే వాళ్ళకి లుక్స్ పట్ల అంత ఇంకా ఏమంటారు దాన్ని, అంత క్యూరియస్గా లేకపోతే అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వట్లేదు లుక్స్ పట్ల. ఓకే నేను నా పళ్ళని సెట్ చేసుకుంటున్నాను, సో ఐ విల్ బేర్ ఇట్, నేను అడ్జస్ట్ అవుతాను. ఓకే వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, వీళ్ళు నవ్వుతారు, వాళ్ళు నవ్వుతారు, ఇంకేదైనా ఎక్కిస్తారు, ఇలాంటి థాట్స్ ఏమి వాళ్ళ మైండ్లో లేదు. సో దే ఆర్ రెడీ టు హ్యావ్ దట్ లుక్ అనమాట. అంటే ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు ఎలా ఉంటుందో. అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక 2-3 చూసారు వాళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా, బట్ వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది తెలియదు కదా వాళ్ళు పెట్టుకుంటే. సో అట్లాంటి ఆలోచన కూడా ఏమీ లేదనమాట. ఇట్స్ ఓకే, జస్ట్ లైక్ స్పెట్స్, ఇది కూడా అంతే, మనం కొద్ది రోజులు పెట్టుకొని మన పళ్ళని సెట్ చేసుకుంటాము. సో అది కనిపించడం మాకేం ప్రాబ్లం లేదు, విల్ బి గోయింగ్ విత్ ద మెటల్ బ్రేసెస్, అదే స్టీల్ బ్రేసెస్ ఏవైతే ఉంటాయో అవే వేసుకుంటాము అని చెప్పారనమాట. సో ఆ విధంగా కూడా నాకు కొంచెం అంటే హౌ దే ఆర్ థింకింగ్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు లుక్స్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, ఎందుకంటే కొంతమంది ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఇన్ఫీరియర్గా ఏమన్నా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ రియాక్షన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, మనం వెళ్ళి వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది అన్నది మనం వెళ్ళి దూరి అర్థం చేసుకోలేము. వాళ్ళు ఇట్లాంటి పనులు ఏదైనా చేసినప్పుడు, ఇట్లాంటి ఏమన్నా మాట్లాడినప్పుడు అప్పుడే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు రైట్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారా లేకపోతే మన కౌన్సిలింగ్ ఏమన్నా అవసరమా, ఇవన్నీ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో అఫ్ కోర్స్ ప్రతి పిల్లలు కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలని ఏం లేదు, అలాంటప్పుడే మనం వాళ్ళని కొంచెం మంచిగా చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ రైట్ డైరెక్షన్లో ఆలోచింపజేసేలాగా చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది తెలియదు, ఫ్రెండ్స్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో మేబీ ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారు అని అనుకుంటే అనోనో అని కూడా అనుకోవచ్చు. సో అట్లాంటిది అయితే ఏమీ లేదనమాట. సో కొత్త కాలేజ్ అయినా సరే పర్వాలేదు, విల్ బి గోయింగ్ విత్ దట్ బ్రేసెస్ అండ్ మంచిగా దాన్ని మెయింటైన్ చేసుకొని మంచిగా పళ్ళన్నీ కూడా మంచిగా సెట్ చేసుకుందాము అన్నట్టుగా అన్నారన్నమాట. సో ఈ రియాక్షన్స్, డాక్టర్తో జరిగిన కాన్వర్జేషన్ అంతా విన్న తర్వాత ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే చెప్పాను కదండి, ఇవి రోజు రోజు మనం చూడడానికి అవ్వవు, మనం రోజు వాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాం, రోజు మనల్ని పేరెంటింగ్ చేస్తుంటాం, కానీ ఇట్లాంటిది ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడే వాళ్ళు ఏంటి అన్నది బయటపడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇద్దరికిద్దరు కూడా మనీ విషయంలో కానీ, లుక్స్ విషయంలో కానీ, ఫాల్స్ ప్రెస్టేజ్ కానీ అట్లాంటిది ఏమీ లేదు, చాలా కూల్గా, చాలా నార్మల్గా ఓకే మేము బ్రేసెస్ వేసుకుంటాం, నో ప్రాబ్లం, విల్ బి హ్యాండ్లింగ్ దట్, కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నా మేము అడ్జస్ట్ అవుతాము అన్నట్లుగా చెప్పారు. అండ్ అలాగే డబ్బుల విషయంలో కూడా వద్దు అంత ఎక్స్పెన్సివ్ అని ఏం అవసరం లేదు, విల్ బి గోయింగ్ విత్ దిస్ అన్నట్లుగా మనీ పట్ల కూడా వాళ్ళకి కొంచెం ఉంది ఆలోచన అన్నట్టుగా రియాక్ట్ అయ్యారనమాట. ఇద్దరు అంటే మా వారు నేను ఇద్దరం కూడా చాలా మురిసిపోయాము చెప్పాలంటే. ఎందుకంటే ఏదో మెడల్ సాధిస్తేనో లేకపోతే టాపర్ అయితేనో ఇట్లానే ప్రౌడ్ మూమెంట్స్ కాదు కదా, ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కూడా చాలా ఒక ఓన్లీ ఒక పేరెంట్ మాత్రమే ఫీల్ అవ్వగల ఒక ఫీలింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఇద్దరు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు అని అనిపించింది. ఎందుకంటే ఐ వాజ్ థింకింగ్ ఇన్ కేస్ వాడు ఇన్విజిలెంట్ కావాలి అని అడిగితే నేను ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి, ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేయాలి అన్న విధంగా కూడా మనం ఆలోచిస్తుంటాం. మన మదర్ బ్రెయిన్ ఆల్రెడీ అది వర్కింగ్ లో ఉంటుంది కదా, అది మొత్తం అన్ని పాసిబిలిటీస్ ఆలోచించేస్తూ ఉంటుంది, దాని పనే అది అన్నట్టు మదర్ బ్రెయిన్ అది మదర్ బోర్డ్ కన్నా ఫాస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ నా బ్రెయిన్ లో తిరుగుతూ ఉండే అప్పటికే. బట్ ఇద్దరు కూడా అలా అనేసరికి నాకు ఓకే ఫైన్ అని మంచిగా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఆ హ్యాపీ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అని అనిపించింది. అఫ్ కోర్స్ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలు ఎదుగుతున్నాయా లేదా ఇట్లాంటివన్నీ కూడా పేరెంటింగ్ లో భాగమే. వాళ్ళు కరెక్ట్ గా ఆలోచించి కరెక్ట్ గానే మనకు తగ్గట్టుగా, అంటే ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, మనకి తగ్గట్టుగా మన ఫ్యామిలీకి తగ్గట్టుగా మన సిచ్యుయేషన్ ని అనలైజ్ చేసుకుంటూ ఆలోచిస్తున్నారా లేదా అన్నదే మెయిన్
కదా. సో ఆ విధంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నప్పుడు మనకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ వాళ్ళు అలా ఆలోచించట్లేదు అన్నా మనం కంగారు పడిపోక్కర్లేదు. మనం చెప్పి వాళ్ళకి అది కాదు నాన్న, ఇది ఇలా ఇది ఇలా, ఇది దీనికైతే ఇట్లా ఇట్లా అని మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఉండాలి. సో అదే కదా గుడ్ పేరెంటింగ్ అంటే. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏం రాకుండా ఇద్దరికిద్దరు మంచిగా వాళ్ళంతటి వాళ్ళే అట్లా చెప్పేసరికి మంచిగా టాస్క్ ఈజీ అయిపోయింది అనమాట మాకు. సో మనం డైలీ మన లైఫ్లో కానీ, మన చుట్టుపక్కల కానీ, మన న్యూస్లో కానీ ఇట్లాగా అన్నీ చూస్తూ ఉంటాము. పిల్లలు కొంచెం ఎట్లా వాళ్ళు ఇవాల్వ్ అయ్యే ప్రాసెస్లో ఎట్లా మారుకుంటూ వస్తారు అని చెప్పి. సో ఆ ప్రాసెస్ని మనం మానిటర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్కి మార్పు వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒకలాగా, జూనియర్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒకలాగా, కాలేజ్ ఉన్నప్పుడు ఒకలాగా, జాబ్ వచ్చిన తర్వాత ఒకలాగా, ఇలాగా పిల్లలు మారుకుంటూ వస్తారు. పిల్లలనే కదా ఆఫ్కోర్స్ ఎవరైనా మారుకుంటూ వస్తారు. సో ఆ మార్పు కొంచెం పాజిటివ్ సైడే ఉందా లేదా అనేది మానిటర్ చేయడం మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క డ్యూటీయే. సో మనం ఒక పేరెంట్ అయ్యామనంటే, ఒక చైల్డ్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చామనంటే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ మనదే. ఈ సొసైటీకి ఒక మంచి సిటిజన్ అందివ్వాలి. కాబట్టి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేంత వరకు, వాళ్ళు ఇంకా అడల్సెన్స్ వచ్చి మొత్తం వాళ్ళు అడల్ట్ అయ్యేంత వరకు కూడా, అఫ్ కోర్స్ అడల్ట్ అయిన తర్వాత కూడా మనం రెస్పాన్సిబిలిటీ ఉంటుందిలేండి. బట్ అప్పటి వరకు అయితే మనము మంచిగా మానిటర్ చేస్తూ వాళ్ళని కొంచెం జాగ్రత్తగా పెంచితే మరీ రాంగ్ డైరెక్షన్లో వెళ్లకుండా, మరీ రాంగ్ వేలో ఆలోచించకుండా ఉంటారు అన్నది నా ఒపీనియన్ అనమాట. పేరెంటింగ్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ అని అనుకుంటూ ఉంటాము. సో పేరెంటింగ్ అనేది చాలా చాలా పెద్ద విషయం. వాళ్ళకి ఫీజులు కడుతున్నామా, తిండి పెడుతున్నామా, బట్టలు కొంటున్నామా, ఇవన్నీ పక్కన వాళ్ళ ఆలోచన విధాన్ని మనం మానిటర్ చేస్తున్నామా లేదా, వాళ్ళని రైట్ వేలో గైడ్ చేస్తున్నామా లేదా ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్, అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో ఆ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. దానికి బ్రేసెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో తెలీదు, ఏం జరగబోతుందో తెలీదు. ఎవ్రీడే మైండ్లో రకరకాల ఆలోచనలు అన్నీ వస్తున్నాయి అనమాట. సో ఈ రోజు రమ్మన్నారు యాక్చువల్గా, మొత్తం ప్లాన్ అదంతా ఇస్తా అన్నారు. మొత్తం అదంతా ఇది తీసుకుంటారు కదా, మోడల్ అట్లా ఏమంటారు దాన్ని, ఇంప్రెషన్స్ తీసుకుంటారు కదా, అవన్నీ వాళ్ళు తీసుకొని దానికి తగ్గట్టుగా మొత్తం ప్లాన్ అదంతా చెప్తా అన్నారు అనమాట. సో ఈరోజు ఆఫ్టర్నూన్ జరగబోయేది అది. సో అప్పుడు ఏం చెప్తారు ఏంటి అన్నది కూడా నా మైండ్లో ఇప్పుడే ఆలోచించేస్తుంది, కానీ ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్. ప్రస్తుతానికైతే ఓకే, ఐ విల్ బి హ్యాపీ, లైక్ మంచిగా అంతా హ్యాపీగా జరుగుద్ది అని పాజిటివ్గానే థింక్ చేసి వెళ్ళాలని అనుకుంటున్నాను. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.